ఎడిషన్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ టీం ఉందో ఆ క్రికెట్ టీము స్టాండర్డ్స్ పెంచేదానికి, అదేవిధంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభావంతులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో పాల్గొనడానికి వాళ్ళకి అవకాశాలు వచ్చే విధంగా, తద్వారా జాతీయ టీంలో స్థానం సంపాదించుకోవటానికి ప్రతి ఒక్కరిని కూడా ఏపీఎల్ ద్వారా షోకేస్ చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని వాడుకోవటానికి ప్రయత్నిస్తుందనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగు బిగ్గర్గా, బెటర్గా, బోల్డర్గా చేద్దామని నిశ్చయించుకోవటం జరిగింది. ఆ ప్రకారంగానే మరి ఇప్పుడు దాకా కూడా ఫ్రాంచైజీస్ని ఇన్వైట్ చేసి ఏపీఎల్లో ఇప్పటికే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ ప్రకారంగా చాలా మంచి రెస్పాన్స్ రావటం జరిగింది. ముఖ్యంగా గతంలో 6 ఫ్రాంచైజీలతోని ఏపీఎల్ నడిచింది. ఈసారి రెస్పాన్స్ అధికంగా ఉండటం వల్ల ఇంకా పెద్ద ఎత్తున చేద్దామన్న ఆలోచనతో 7 ఫ్రాంచైజీస్కి అది పెంపొందించడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైతే ఫ్రాంచైజ్ ఫీజు సంవత్సరానికి ఉండేదో 75 లక్షలు మినిమంగా పెట్టుకొని అది సుమారు యావరేజ్న 2 కోట్ల పైగా ఈసారి రావటం జరిగిందంటే సుమారు 3 రెట్లు రావటం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ప్లేయర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయటమే ధ్యేయంగా ఏపీఎల్ పనిచేస్తుంది కాబట్టి ఏదైతే టాలెంట్ పూల్ ఉందో, ప్లేయర్స్ పూల్ ఉందో అది గతంలో సుమారు 430 మంది ఉంటే దాన్ని ఈసారి ఆ పూల్ని 520కి పెంచడం జరిగిందనే విషయం కూడా తెలియజేస్తున్నాను. ఈ 520 ప్లేయర్స్ని 4 కేటగిరీలుగా విడగొట్టడం జరిగింది. ఒకటి మార్కీ కేటగిరీ, అంటే ఇప్పటికే జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు పొందిన ప్లేయర్స్ని మార్కీ కేటగిరీలోని సుమారు 9 మందిని ఆ కేటగిరీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ ఏ కింద 21 ప్లేయర్స్ని తీసుకోవటం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ బిలోని 112 మందిని తీసుకోవటం జరిగింది. అలాగే గ్రేడ్ సిలో 378 మందిని తీసుకోవటం జరిగింది. ఇదే కాకుండా మరి యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. మరి మొన్న ఐపీఎల్ తీసుకుంటే సూర్యవంశీ లాంటి యంగ్స్టర్స్ ఏ విధంగా అతి చిన్న వయసులోనే పర్ఫామ్ చేశారో మనం అందరం కూడా చూడటం జరిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి 2 అండర్ 19 ప్లేయర్స్ని కంపల్సరీగా టీంలో ఉండే విధంగా, అదేవిధంగా అండర్ 16 ప్లేయర్స్ని కూడా గతంలో వాళ్ళకి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు
స్టేట్ లెవెల్లోని అండర్-16 ప్లేయర్స్ ఎవరైనా రిప్రజెంట్ చేసి ఉంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చే విధంగా తీసుకోవటం జరిగింది. ఈ ప్రకారంగా మరి ఈ పూల్ ఆఫ్ ప్లేయర్స్లోని ఆక్షన్ ద్వారా 14వ తేదీ ప్లేయర్స్ ఆక్షన్ జరగబోతుంది మన రాడిసన్ బ్లూ హోటల్లోని. అక్కడ ఈ ఫ్రాంచైజీస్ అన్నీ కూడా ప్లేయర్స్ని ఎంపిక చేసుకోవటం జరుగుద్ది. అయితే ఇప్పటికే 7 ఫ్రాంచైజీలు కూడా వాళ్ళు కొంతమంది ప్లేయర్స్ని మార్కీ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవటం జరిగింది. ఒకసారి ఆ వివరాలు చూస్తే అమరావతి రాయల్స్ జి హనుమ విహారీ ఇంటర్నేషనల్ ప్లేయర్ హనుమ విహారీని వాళ్ళు రీటైన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా విజయవాడ సన్ షైనర్స్ అశ్విన్ హెబ్బర్ని రీటైన్ చేసుకోవటం జరిగింది. అలాగే రాయల్స్ ఆఫ్ రాయలసీమ షేక్ రషీద్ని రీటైన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర వారియర్స్ సిహెచ్ స్టీఫన్ అదేవిధంగా కేవి శశికాంత్ వారిద్దరిని కూడా రీటైన్ చేసుకోవటం జరిగింది. అలాగే సింహాద్రి వైజాగ్ లయన్స్ రికిబూయేని రీటైన్ చేసుకోవటం జరిగింది. అలాగే కాకినాడ కింగ్స్ కేఎస్ భారత్ ఇంటర్నేషనల్ ప్లేయర్ని రీటైన్ చేసుకోవటం జరిగింది. అదేవిధంగా భీమవరం బుల్స్ కె నితీష్ కుమార్ రెడ్డి ఇప్పుడు కరెంట్ ఇండియన్ ప్లేయరు ఆయన్ని రీటైన్ చేసుకోవటం జరిగింది. వీళ్ళు కాకుండా ఇంకా మార్కీ ప్లేయర్స్లో 3 ఉన్నారు. పైలా అవినాష్ అదేవిధంగా పివి సత్యనారాయణ రాజు అదేవిధంగా టి విజయ్. వీళ్ళు ఆక్షన్లో టీమ్స్ ఎంపిక చేయబడతారనే విషయం తెలియజేస్తున్నాను. గతంలో 15 మ్యాచ్లు ఉండటం జరిగింది ఏపీఎల్లోని. దాన్ని ఇప్పుడు 21 మ్యాచ్లుగా పెంచడం జరిగింది. ఇవి కాకుండా ప్లే ఆఫ్ మ్యాచ్లు 4 మ్యాచ్లు ఉండటం జరుగుతుంది. సో మొత్తం మీద 25 మ్యాచ్ల్లోని ప్లేయర్స్కి అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతుందనే విషయం తెలియజేస్తున్నాను. ఈ ఫ్రాంచైజీస్ వాళ్ళు బిడ్స్లోని అత్యధికంగా 2,50,00,000 అత్యధికంగా బిడ్ రావటం జరిగింది. ముఖ్యంగా ఈ సీజన్లోని మరి ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు వచ్చే విధంగా అదేవిధంగా ప్లేయర్స్ వాళ్ళ ప్రతిభని ఎగ్జిబిట్ చేసేటప్పుడు ఐపీఎల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ టాలెంట్ స్కౌటింగ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానించి మరి ఈ ప్లేయర్స్ని యాక్షన్లో చూసే అవకాశం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.